ఈరోజు పాఠం వచ్చేసి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం. పాఠం పేరు నిత్య జీవానికి బలి అవసరమా. పిల్లరా, నిత్య జీవానికి బలి అవసరమా అనే ఈ పాఠాన్ని డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క ప్రశ్నను నాస్తికులు, అంటే దేవుని నమ్మనటువంటి వారు, హేతువాదులు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు ఈ యొక్క ప్రశ్నను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి బలి అవసరము లేదు అని. అలాగే కొన్ని ముస్లిం సంస్థల వారు కూడా యొక్క పాఠమైనటువంటి నిత్య జీవానికి బలి అవసరం లేదు అనేటటువంటి ఈ యొక్క ప్రశ్నను ముస్లిం సంస్థల వారు కూడా సత్యాన్ని అన్వేషిస్తున్నామనే ఒక సంస్థ వారు ఈ ప్రశ్నను తెరపైకి తీసుకురావడం జరిగింది పోయినారా. అలాగే బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని, బైబిల్లో ఎన్నో అసంబద్ధాలు ఉన్నాయని, బైబిల్లో సరిగా లేదని, అలాగే యేసుక్రీస్తు వారిని బైబిల్ను కించపరిచే విధంగా యొక్క నిత్య జీవానికి బలి అవసరమా అనే ఈ ప్రశ్నను వారు తీసుకురావడం జరిగింది పిల్లలు. అంటే నిత్య జీవానికి బలి అవసరం లేదు అనే యొక్క ప్రశ్నను వారు వేసినప్పుడు క్రైస్తవులైనటువంటి బోధకులు కానీ, క్రైస్తవులో ఉన్నటువంటి విశ్వాసులు కానీ ఈ యొక్క ప్రశ్నను వారికి ఏ విధంగా సమాధానాన్ని చెప్పాలి, వారిని ఏ విధంగా వారికి నిజమైనటువంటి సత్యాన్ని కానీ తెలిపేటటువంటి బాధ్యత ఎవరిపైన ఉందంటే క్రైస్తవులైనటువంటి మనపైన ఉంది పిల్లరా. అంటే క్రైస్తవులైన వారు కూడా బైబిల్ను సరిగా చదవడం లేదు, సరిగా బైబిల్ను అర్థం చేసుకోకుండా తమకు ఇష్టమైనట్టుగా బైబిల్ను చదువుతూ తమకు అనుకూలమైనటువంటి వచనాలని తీసుకొని క్రైస్తవులు కూడా మేము ఈ వచనాల ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా మేము ఆశీర్వదింపబడ్డామనే ఆశీర్వాదపు వచనాలను, వాక్యాలను ఎన్నుకొని క్రైస్తవులు సంతోషపడడం జరుగుతుంది. కానీ బైబిల్లో ఇలాంటివి ఎన్నో తప్పులు ఉన్నాయని, బైబిల్ ఒక ప్రామాణిక గ్రంథం కాదని, ఇది ఒక మత పుస్తకం అని క్రీస్తు విరోధులు ఈ యొక్క ఇలాంటి ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి వారికి మనం ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, మనం సమాధానం ఏ విధంగా చెప్పాలంటే, మొట్టమొదటిగా మనము బైబిల్ని ఏ విధంగా పరిశీలించాలంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అంటే బైబిల్ అనేది ఒక చోట రాయబడిన, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు దొరుకును. కాబట్టి బైబిల్ అనేది ఒక చోటనే అంతా రాయబడిన, మనకు సమాధానం కావాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట అనేది దేవుడు ఒక సూత్రంగా పెట్టారు. కాబట్టి బైబిల్ ఆన్సర్ ఉంటుంది. బైబిల్ అనే నినాదాన్ని మొట్టమొదటిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు తెరపైకి తీసుకురావడం జరిగింది దేవుని వల్ల. కానీ ఇంతకీ నిత్య జీవానికి బలి అవసరం లేదు అనే యొక్క ప్రశ్నను వారు ఏ రెఫరెన్స్ లో, ఏ వచనాలను బేస్ చేసుకొని యొక్క ప్రశ్నలో తెరపైకి తీసుకురా వచ్చారో ఆ ప్రశ్న, ఆ యొక్క మాటను మొట్టమొదటిగా మనం చూసుకున్నాం ప్రియమైన దేవుని వల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు
మరి రాస్తున్న పత్రికలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అంటే బలులు అర్పణలు నీవు కోరలేదని తండ్రికి చెబుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే బలియు అర్పణి వద్దంటున్నప్పుడు మరి క్రైస్తవులైన మీరు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, యేసుక్రీస్తు వారు బలైపోయారు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారే బలి వద్దన్నప్పుడు మరి ఆయన ఏ విధంగా బలైపోయినారు, ఆయన ఏ విధంగా చనిపోయినారు? కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదు అనేటటువంటి ఒక ప్రశ్నను మరి యొక్క వచనం ద్వారా వారు అపార్థం చేస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. అలాగే మరొక మాట, ఏ మాటను వాళ్ళు అపార్థం చేస్తున్నారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచ్చిన మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచ్చినారు. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న దినాలలో మరి యొక్క మాటను ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు యవనస్తుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నాడంటే, నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. నిత్యం ఉండే లోకం ఏదంటే పరలోకం. ఆ లోకాన్ని చేరుకోవాలంటే నేను ఏ కార్యాలు చేయాలని మరి యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్తున్నాడంటే కింద వచ్చిన, అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరే ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. చాలా అంటే నీవు నిత్య జీవంలో అయినటువంటి పరలోకంలో చేరుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు? ఆజ్ఞలు పాటిస్తే చాలు అని. ఇక్కడ ఆజ్ఞలను పాటిస్తే కూడా పరలోకానికి వెళ్ళిపోతాము, బలి ఎందుకు కావాలి అనే మరి ఒక ఈ వచనాలను కూడా క్రైస్తవులు కానివాడు మరి నాస్తిక హేతువాదులు ముస్లిం సహోదరులు ఈ వచనాన్ని కూడా అపార్థం చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే మొట్టమొదటిగా వారు అపార్థం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో బలియు అర్పణయు నీవు కోరలేదు. అంటే సాక్షాత్ యేసుక్రీస్తు వారే బలి వద్దంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మరి యవనస్తుడికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఆజ్ఞలను పాటిస్తే చాలు, నిత్య జీవం పొందుకుంటావు, బలి కావలసినటువంటి అవసరం లేదు అనే మాట ఇక్కడ కూడా రాయబడింది అని ఈ రెండు రెఫరెన్స్ చూసుకునే వాడు మరి యొక్క పాఠం మరి నిత్య జీవానికి బలి అవసరం లేదనేటటువంటి యొక్క క్వశ్చన్ ని తెరపైకి తీసుకురావడం జరిగింది ప్రియమైన తెలియవాళ్ళు. మరి ఇంతకీ నిత్య జీవం చేరుకోవాలంటే, నిత్య జీవమైనటువంటి పరలోకం చేరుకోవాలంటే బలి అవసరమా కాదా అనే విషయాన్ని మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం ప్రియమైన తెలియవాళ్ళ. మొట్టమొదటిగా మరి మన కోసం ఏమేమి బలైపోతున్నాయి అనేటటువంటి మాటను కూడా మనం అనేటటువంటి దాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం. ఉదాహరణకు ప్రకృతి బలవుతుందా? ప్రకృతి బలవుతుందా అంటే మనందరి కోసం మానవులు జీవించడానికి ప్రకృతి మొత్తం బలైపోతుంది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండుతూనే ఉన్నాడు, సూర్యుడు వెలిగి ఇవ్వడానికి బలైపోతున్నాడు. చంద్రుడు మరి చల్లని వెన్నెల, రాత్రికాల సమయంలో చల్లని వెన్నెల ఇవ్వడానికి మరి ఆ శక్తి దేవుడు పెట్టిన శక్తి, కానీ ఆ నిరంతరం ఉండే శక్తి ద్వారా అది బలైపోయి మనకు చల్లని వెన్నెల మరి రాత్రి కాలంలో ఇస్తుంది ప్రియులారా. అలాగే మరి సూర్యుడు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాడు. అలాగే భూమి కూడా మరి నిరంతరం వేడిగా తిరుగుతూ మరి సముద్రాలు కూడా మన కోసం బలైపోతుంది. అంటే భూమిని నిజంగా భూమి ఈరోజు ప్రశాంతంగా ఉండాలంటే కారణం ఏంటంటే సముద్రాలు. ఎందుకు దేవుడు అన్ని సముద్రాలను పెట్టాడంటే 5 మహాసముద్రాలు పెట్టాడు. అలాగే ఎన్నో నదులు ఉన్నాయి భూమి పైన. మన ఆంధ్రప్రదేశ్ అయితే కృష్ణా నది, గోదావరి నది ఉంది. అలాగే మన నార్త్ ఇండియాలో
గంగా నది ఉన్నది. అంటే ఇన్ని నదులు ఉన్నా, మన భారతదేశంలో ఇన్ని నదులు ఉన్నప్పుడు, అలాగే ప్రపంచంలో ఎన్నో నదులు, ఎన్నో ఎన్నో సరస్సులు, ఎన్నో బావులు, ఎన్నో సెలయేర్లు, ఇన్ని వాటర్ ఉన్నా కూడా మళ్ళీ భూమి ఎందుకో ఇంత వాటర్ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, భూమి పైన 70% వాటరే ఉంది, 30% నేల ఉంది. మరి ఎందుకు ఇంత, మరి ఇన్ని నీళ్లు, ఇన్ని సముద్రాలను దేవుడు ఎందుకు పెట్టాడంటే, భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లును. అంటే దేవుడు భూమిలోన ఏం పెట్టాడంటే లోపల భాగంలో అగ్ని, కాబట్టి దానిని చల్లార్చడానికి దేవుడు 5 మహాసముద్రాలు, ఎన్నో నదులు, మరి ఎన్నో సరస్సులు, ఎన్నో బావులు, ఇలా రకరకాలుగా మరి భూగర్భ జలాలు కూడా పెట్టాడు. కారణం ఏమిటంటే, మరి భూమి వేడెక్కకోకుండా నిరంతరం తిరగడానికి, మరి భూమిని చల్లార్చడానికి దేవుడు మన సముద్రాన్ని పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మన కోసమే బలైపోతుంది ప్రియమైన దేవుని వల్ల. ఉదాహరణకు మన కళ్ళ ముందు ఉన్నటువంటి జీవులను గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక కాకి బ్రతకాలంటే ఏం కావాలి? చిన్న చిన్న పురుగులు కానీ, చిన్న చిన్న చీములు బలి కావాలి. ఇలుకలు, చీములు, తర్వాత పురుగులు, ఇలా ఒక కాకి బ్రతకాలంటే చిన్న జీవుడు చనిపోవాలి, చనిపోతేనే కాకి బ్రతుకుతుంది. అలాగే మరి ఒక ఆవు కానీ, జింక కానీ, అవి బ్రతకాలంటే ఏం బలి కావాలి, ఏం చావాలి? మొక్కలు, వేరుకులు, గడ్డి, ఇవన్నీ బలి కావాలి. అంటే మనకు మొక్కలకు కూడా ప్రాణం ఉందని ఒక శాస్త్రవేత్త చెప్పారు. ఆ శాస్త్రవేత్త పేరు ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారంటే, మొక్కలకు కూడా స్వామి జగదీష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ కాదు, జగదీష్ చంద్రబోస్ అనేటటువంటి ఆయన మొక్కలకు ప్రాణం ఉంది, మొక్కలకు జీవం ఉంది. కాబట్టి ఈ గడ్డి ఇచ్చిన మొక్కలు మరి తిని ఏం బ్రతుకుతున్నాయి? మేకలు కానీ, ఆవులు కానీ, గొర్రె పొట్టులు కానీ బ్రతుకుతాయి. అవి బ్రతికి మనకు బలైపోతాయి. అంటే ఒక చిన్న కాకి బ్రతకాలంటే కొన్ని జీవులు బలి కావాలి. అలాగే ఒక ఆవు కానీ, మేక కానీ, గొర్రె కానీ బ్రతకాలంటే మరి జీవం ఉన్నటువంటి మొక్కలు, గడ్డి బలి కావాలి. అలాగే మరి అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలు, క్రూర మృగాలు? పులులు, సింహాలు, ఇవి బ్రతకాలంటే ఏమి చావాలి? ఎన్నో చిన్న చిన్న జంతువులు, జింకలు కానీ, చిన్న చిన్న జంతువులన్నీ మరి చనిపోవాలి. అవి బలైతేనే ఆ యొక్క సింహం కానీ, పులులు కానీ, తొడలు కానీ, ఈ క్రూర మృగాలు కూడా బ్రతకాలంటే అవి చావాలి. నిజంగా ఈ ప్రకృతిలో ఒక జీవి బ్రతకాలంటే మరో జీవి చనిపోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల అంటే దేవుడు విశ్వంలో ప్రతిదాన్ని కూడా మన కోసమే బలి కావాలని పెట్టాడు. ఒక చిన్న జీవులు బ్రతకాలంటే మరో జీవిపై ఆధారపడి మరి బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని వల్ల. ఇప్పుడు మానవుడు బ్రతకాలంటే ఏమేమి చనిపోవాలి? మానవుడు బ్రతకాలంటే ఎన్నో ఆకుకూరలు, ఎన్నో కూరగాయలు, ఎన్నో పండ్లు, మరి ఈరోజు మరి ఇది వేసవి కాలంలో ఎన్నో మరి మామిడి పండ్లు మన కోసం బలైపోతాయి ప్రేమైన దేవుని వల్ల. అంటే మామిడి పండ్లు, తర్వాత ఆకుకూరలు, తర్వాత కాయగూరలు, మరి చేపలు, తర్వాత ఆదివారం వస్తే మటన్ కానీ, చికెన్ కానీ బలైపోతాయి ప్రియమైన దేవుని వల్ల. మరి విక్టర్సారి ప్రతి ఆదివారం పూజలు బలైపోతాయి. నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఈరోజు సమాజంలో మనందరం బ్రతకాలంటే 84 లక్షల జీవరాశులు బ్రతకాలంటే ఎవరు బలి కావాలి? 84 లక్షల జీవరాశులు బలైతేనే మానవుడు బ్రతుకుతాడు. నిజంగా ఎన్ని కాయగూరలు బలైపోతాయి ప్రియమైన దేవుని వల్ల. బెండకాయ బలైపోతుంది మన కోసం, కాకరకాయ బలైపోతుంది, తర్వాత టమాటాలు, ఇంకా పండ్లు, ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు మరి వారమంతా మన కోసం బలైపోతాయి. ఆదివారం వస్తే తలకాయ. ప్రియమైన దేవుని వల్ల నిజంగా ఈరోజు మానవుడైనటువంటి మనిషి బ్రతకాలంటే 84 లక్షల జీవరాశులు బలైపోతున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే సీజన్కి, కాలానికి ఎండాకాలంలో తినేటటువంటి మరి కొన్ని పండ్లు ఉన్నాయి, తర్వాత శీతాకాలంలో తినేటటువంటి పండ్లు కొన్ని ఉన్నాయి, తర్వాత వర్షాకాలంలో సీజన్ బట్టి దేవుడు మన కోసం ప్రకృతిలో పెట్టాడు. అంటే మరి
ప్రకృతిలో ఎన్ని 84 లక్షల జీవరాశులు మానవుడైన మన కోసం బలైపోతున్నాయి ప్రేమైన దేవుని వల్ల. అంటే ఇవన్నీ బలై మనల్ని ఎంతకాలం బ్రతికిస్తాయి? 60 లేక 70 సంవత్సరాలు. ఈ చిన్న జీవితానికే 60-70 సంవత్సరాలు, ఈ చిన్న జీవితానికే 84 లక్షల జీవరాశులలో బలి అయిపోయినప్పుడు మరి సాక్షాత్తు పరలోకం ఏంటి? నిత్య జీవం, నిత్యం ఉండే జీవితం. ఇది భూమి అశాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన జీవితం, నిత్య జీవం మరి వెళ్ళాలంటే మనకు బలి కావాలి కదా. ఆ బలి అంటే 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఇన్ని జీవులు బలైపోతున్నప్పుడు మనల్ని బ్రతికించడానికి, మనం నిత్యం ఉండే మరి పరలోకంలో మనం వెళ్ళడానికి మరి బలి కావాలా వద్దా? కాబట్టి తప్పకుండా బలి కావాలి. అలా ఈ ప్రపంచంలో మనందరి కోసం బలైపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ విధంగా బలైపోయినాడు అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు నేర్చుకుందాం ప్రేమైన దేవుని వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో ఏ విధంగా? మహారోదనముతోను కన్నీళ్లతోను. అంటే మహారోదన అని నేను తెలుసుకున్నాను. ఏ విధంగా? రోదన అంటే ఒక ఏడుపు. అంటే మహారోదన అంటే ఏడుపు వేరే, రోదన వేరే. ఒకనొక సమయంలో ఒకేసారి చాలా మంది చనిపోయినప్పుడు ఆ ఊర్లో ఒక పల్లెల్లో మరి ఆ ఏడుపులు ఉంటాయి కదా, ఆ దాన్నే మహారోదన అంటారు. అలాగే కన్నీళ్లతోను. ఎందుకు యేసుక్రీస్తు వారు కన్నీళ్లతో ఉన్నాడంటే ఆనాడు మరి వారి ఎదుట, యూదుల ఎదుట, మరి తన సొంత జనుల ఎదుట ఎన్నో సూచక్రియాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినా కూడా వారు మారలేదు. అందుకే 2 పట్టణాలు చూసి యేసుక్రీస్తు వారు బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణాలు ఏంటంటే కపెర్నహూము, బెత్సయిదా. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజిన, మీ పట్టణంలో దుస్తులు చూసి యేసుక్రీస్తు వారు బాధపడినాడు. అంటే యేసుక్రీస్తు వారు బాధపడడానికి గల కారణం ఏమిటంటే మరి యేసుక్రీస్తు వారి వల్ల ఎన్నో మేలు అనుభవించారు. ఎంతో మందికి మరి కుష్టి రోగుల్ని బాగుపరిచారు. ఎంతో మంది కళ్ళు లేని వారికి కళ్ళెప్పించాడు. మరి ఇలా చనిపోయిన వారిని కూడా బ్రతికించినటువంటి యేసుక్రీస్తు వారిని మరి ఆనాడు తన సొంత జనులైనటువంటి ఏదో జాతి నమ్మలేదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఆయన బ్రతుకు దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను మరి చేసినందువల్ల అంగీకరించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారు జీవితం అంతా శ్రమలే ప్రియమైన దేవుని వల్ల. అంటే ఆయన ఎన్నెన్నో శ్రమలను భరించి మన కోసం బలైపోయాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి వీరు మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా బలైపోయినాడంటే ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మరొకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనం. గ్రంథపు చుట్టలో నన్ను అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, అంటే గ్రంథపు చుట్ట అనగా బైబిల్ లేఖనాల్లో ఏమని వ్రాయబడిందంటే యేసుక్రీస్తు వారే బలి కావాలని రాయబడింది. ఎందుకు యేసుక్రీస్తు వారే బలి అయిపోయాడు? భూమి మీద ఎంతో మంది మనుషులు ఉన్నారు, ఎంతో మంది మరి ప్రవక్తలు మరి భక్తులు ఎంతో మంది వచ్చారు వెళ్ళారు. కారణం ఏంటంటే వారు బలి కాలేదు. ఎందుకంటే వాడు ఏదో ఒక సందర్భంలో తప్పు చేసినట్టుగా మనకు లేఖనాల్లో ఉంది ప్రియమైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు బలి అయినాడు? కాబట్టి వారు మరి చెబుతున్నటువంటి మరి ప్రశ్న ఏంటంటే బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బలులు ఏవి అంటే ఆయన బలి వద్దన్నాడా తండ్రి? అసలు వద్దనలే. యేసుక్రీస్తు వారిని పంపించిందే మన కోసం భూమిపై మరి చేతుల్లో 2 వేకులు, కాళ్ళల్లో వేకు, తర్వాత ముళ్ళ కిరీటం, తర్వాత
పక్కలో బల్లెపోటు ముళ్ళ కిరీటం, మరి ఎంతో అవమానంగా ఆయన చంపేశారు, పిడుగుద్దులు గుద్దారు. అంటే చివరి రక్తపు బొట్టు కూడా మన కోసమే కాల్చాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు వారు ఈ విధంగా మరి భూమి మీదకి వచ్చి ప్రపంచ మనుషులందరూ పాపాల కోసం మరి రక్తాన్ని కాల్చాలని దేవుడు రాయించాడు ప్రియమైన దేవుని వాళ్ళ గ్రంథపు చుట్టలో. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి బలులు, యేసుక్రీస్తు వారు ఎంతకి ఏ బలుల గురించి చెప్తున్నారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మరి ఏ బలుల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే అవి పాప పరిహారార్థ బలులు. ఆ బలులు మరి ఎక్కడ, ఎందుకు ఆ బలులు మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు పెట్టాడంటే, ఆనాడు మరి ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు వేటిని బలి ఇవ్వాలని కోరాడంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని చిందిస్తే ఆనాడు ఇజ్రాయెల్ చేసినటువంటి పాపాలు మరి పరిహరించబడే వాటిగా మనం లేఖనాల్లో చూసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. లేవి కాండము 14:12-13. లేవి కాండము 14:12 ఒక్క నిమిషం 12-13 చదవండి. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెని తెలుసుకొని అపరాధాంత పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపబడను. అంటే ఆనాడు ఇజ్రాయేలు చేసినటువంటి పాపాలను మరి దేవుడు వేటి ద్వారా పరిహరించేవాడంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని. ఇంతకీ మరి ఎలాంటి గొర్రె మేకల్ని ఎలాంటి వాటిని మరి బలిగా అర్పించాలనే నియమ నిబంధన కూడా మరి తండ్రి అయిన దేవుడు పెట్టాడు ప్రియమైన దేవుని వల్ల. లేవి కాండము 22వ అధ్యాయము 18-22 వచనం. లేవి కాండము 22వ అధ్యాయము 18-22 వచనాలు. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీల ఇంటి వారిలో గాని ఇశ్రాయేలులో నివసించు పరదేశులలో గాని ఎవరు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను బ్రతుబడులైనను అర్పించును వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకల నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకు ఒక నియమ నిబంధన పెట్టాడు. ఎలాంటి వాటిని అర్పించాలంట? కుంటి గొర్రెను గాని మరి దేనికి కలంకం ఉండదో దానిని అర్పింపకూడదు. అంటే ఏ దోషములోని వాటిని అర్పించాలంట. అంటే గొర్రె అయినా కానీ మేక అయినా కానీ ఏ దోషం ఉండకూడదంట. కుంటిది కానీ గుడ్డిది కానీ అర్పించకూడదంట తండ్రి అయిన దేవునికి. ఎలాంటివి? నిష్కలంకమైనవి, పవిత్రమైనవి, శ్రేష్టమైనవి మరి అలాంటి మరి జంతువుల్ని బలిగా అర్పించాలని దేవుడు ఒక నియమం పెట్టాడు ప్రేమైన దేవుడు వాళ్ళ. కానీ మరి వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారంటే మరి అలాంటి వాటిని బలిగా అర్పించేది వారి యొక్క పాపాలని కడుక్కునేది. అంటే వాటి రక్తం ద్వారా మరి పాపాలని కడుక్కునేది. అలా మరి వారు ప్రతిదాన్ని ప్రతిరోజు మళ్ళీ పాపం చేస్తూ ఒకటి బలి అర్పించడం, పాపం చేస్తూ బలి అర్పించడం, పాపం చేస్తూ బలి అర్పించడం. అందుకే మరి ఇలా వాళ్ళు పాపాలు మానలేదు కానీ అమాయకమైనటువంటి మరి జంతువులు, పక్షులు ఈ విధంగా బలి అయిపోయిన దేవుడు వాళ్ళ. కాబట్టి ఉదాహరణకి ఏంటంటే మనకు అంబులెన్స్ వస్తుందని మాటికి మనం యాక్సిడెంట్ చేయకూడదు. అంటే అది మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ అంబులెన్స్ వస్తుంది. కాబట్టి అంబులెన్స్ వస్తుందని మాటికి మనము యాక్సిడెంట్ చేయకూడదు ప్రియమైన దేవుడి వల్ల. కాబట్టి పాపాన్ని కూడా ఆ రోజు మాటికి చేయడము, అమాయకులైనటువంటి మరి జంతువులు, గొర్రెలు, మేకలు ఎన్నో కొన్ని
మరి వేల జంతువులు బలిగా అర్పింపబడేవి ప్రేమైన దేవుని వారు. కానీ వారి మాత్రం పాపాన్ని మానకుండా ఉండేటటువంటి వారు. కాబట్టి దేవుడు ఒక ఆలోచన చేసి ఆ వీరందరి కోసం, వీరందరిని పాపాలని తీయడానికి ఒకే ఒక వ్యక్తి బలి కావాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దీంట్లో కూడా మరి ఎంతో మంది, అందరి రక్తం ఒకటే కదమ్మా, అందరి రక్తం ఒకటే. కానీ యేసుక్రీస్తు వారి రక్తమే ఎందుకు మన పాపాన్ని కడుగుతుందంటే, భూమి మీద మరి పాపం చేయనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆదాము మొదలుకొని ఎంతో మంది ప్రవక్తులు వచ్చారు, ఎంతో మంది రాజులు వచ్చారు, మరి ఎంతో మంది మరి యాజకులు వచ్చారు. అయినా వారి యొక్క రక్తాన్ని మరి దేవుడు కోరలేదు. ఎందుకంటే వారు ఒకానొక సమయంలో పాపంలో తప్పు చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. కానీ భూమి మీద 33 సంవత్సరంలో ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే మరి దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లలను కూడా ఏ విధంగా ఉండాలనుకుంటాడు? పరిశుద్ధంగానే ఉండాలనుకుంటాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారిని ఎందుకుగా బలి ఇచ్చారంటే ఆయన కూడా మరి ఏ దోషము ఏ కలంకం లేనివాడు. అందుకే ఒక మాట మనం నేర్చుకుందాం ప్రేమ దేవుని వల్ల. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే యేసుక్రీస్తు వారి రక్తం ఏంటంతా అమూల్యమైనది, నిష్కలంకమైనది, ఏ దోషం లేనటువంటి రక్తం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. అందుకే యేసుక్రీస్తు వారు మరి భూమి మీద బ్రతుకున్న దినములలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నిష్కలంకమైనది. ఆనాడు మరి పాత నిబంధనల కాలంలో ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు పాపాన్ని కడగడానికి మరి ఎలాంటి వాటి రక్తాన్ని చిందించాలంటే గుడ్డిని కానీ గుడ్డిని కానీ ఏ దోషం లేనటువంటి మరి జంతువులను బలిగా ఇస్తేనే దేవుడు స్వీకరించేవాడు. అలాగే మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ఏ పాపం చేయనటువంటి వాడు కాబట్టి, ఏ దోషం చేయనటువంటి వాడు కాబట్టి అమూల్యమైనటువంటి మరి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కాబట్టి ఆయన బలి అయితేనే మనకు పాప క్షమాపణ ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి నిత్య జీవానికి బలి అవసరం అంటే బలి 100% ఖచ్చితంగా బలి కావాలి. మరి యేసుక్రీస్తు వారిని దేవుడు ఎప్పుడు ఏర్పరుచుకున్నాడంటే మరొక వచనాన్ని చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. అంటే యేసుక్రీస్తు వారిలో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? తండ్రి అయిన దేవుడు జగత్తు అంటే ఈ భూమి విశ్వం ఇదేం పుట్టక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడట. ఏ విధంగా? యేసుక్రీస్తు వారు బలి కావాలని, ఆయన ద్వారానే నేను పిల్లల్ని స్వీకరిస్తానని, ఆయన రక్తం ద్వారానే మనం తండ్రి ఏదైతే ఏ విధంగా కనపడతామో పరిశుద్ధులమును నిర్దోషులంగా కనపడతాం. ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా ఒక డాక్టర్ తన పిల్లలు ఏం కావాలనుకుంటారు? డాక్టరే కావాలనుకుంటారు. అలాగే ఒక ఇంజనీర్ తన కుమారులు ఏమో కావాలనుకుంటారు? ఇంజనీరే కావాలనుకుంటారు. ఒక టీచర్ తన కుమారులు ఏమో కావాలనుకుంటారు? టీచరే కావాలనుకుంటారు. కానీ మరి అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మరి తన పిల్లల్ని
దేవుడెవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండులాగన. అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు. అంటే మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడతాం అంటే మరి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మనం పరిశుద్ధులుగా నిర్ణయించబడతాం ప్రియమైన దేవుడు వాళ్ళ. కాబట్టి మరి పాత నిబంధన కాలంలో కూడా మొట్టమొదటిగా మరి బలి అర్పించినటువంటి వ్యక్తి ఎవరంటే నోవహు గారు. ఆ మాటగా చూస్తున్నాం ప్రియమైన దేవుడు వల్ల. ఆది కాండము 8వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 6వ వచనం. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన కిటికీ చూసి ఓడ కిటికీ తీసి ఒక కాకిని అది కాక బలి అర్పించినట్లుగా రెఫరెన్స్ ఉంది. మళ్ళీ చూసుకుందాం. అంటే మొట్టమొదటిగా నోవహు గారే మరి బలి దహన బలి అర్పించినట్లుగా మనము మరి పాత నిబంధన కాలంలో చూస్తాం. అలాగే మరి కయీను హేబేల గురించి కదా మనందరికీ తెలుసు కదా. కయీను ఏం అర్పించాడు? తాను పండించినటువంటి వ్యవసాయంలో కొంత ధాన్యాన్ని మరి తండ్రి అయిన దేవుడికి అర్పించాడు. అలాగే మరి హేబేలు ఏ అర్పణ అర్పించాడు? గొర్రెను. అంటే ఆయన కూడా మరి శ్రేష్టమైన దాన్ని హేబేలు అర్పించినట్టుగా మనం చూసుకుంటాం ప్రియమైన దేవుడు వాళ్ళ. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళ నిత్య జీవానికి 8:20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అంటే తండ్రి అయిన దేవునికి బలులు ఇష్టమా కావాలనే విషయం అంటే ఇష్టమే. ఎక్కడ? పాత నిబంధన కాలంలో దేవుడు బలులను ఇష్టపడినట్టుగా మనం చూసుకున్నాం. కానీ కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఆనాడు ఇజ్రాయేల్ చేసినటువంటి మరి పాపాలు మాటి మాటికి చేస్తూ అమాయకమైనటువంటి జంతువులు మరి పక్షులు బలైపోతున్నాయనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారినే మరి అందరి పాపాల కోసం ఒకడు మరణించాలని దేవుడు మరి జగత్తు పునాది వేయబడక మునిపి మనందరినీ ఎవరిలో ఏర్పరుస్తున్నాడు? క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరుచుకున్నాడు ప్రేమ దేవుని వల్ల. కాబట్టి నిత్య జీవానికి బలి అవసరం అంటే నిత్య జీవానికి బలి అవసరమే. కానీ మరి కొంతమంది క్వశ్చన్ ఏం చేస్తారంటే మరి అంతమంది ప్రవక్తులు వచ్చారు కదా, అంతమంది భక్తులు వచ్చారు కదా, ఆదాం మొదలుకొని మరి ఆ టైంలోనే ఎవరో పంపించచ్చు కదా అనే విషయాన్ని కూడా మరి లేవనెత్తుతున్నారు. కానీ ఏంటంటే అన్నిటికీ ఒక కాలం రావాలి. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. అన్నింటికి కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అందుకే అన్నింటికి కుదురుబాటు కాలం రావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రావాలంటే అది సమస్య పెద్దదే ఉండాలి. చిన్న చిన్న సమస్యలకు ముఖ్యమంత్రి వస్తాడా? ఎవరిలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి కింద ఉన్నటువంటి వారిని పంపించి ఆ సమస్యను సాల్వ్ చేయమంటారు. కానీ ముఖ్యమంత్రి రావాలంటే ఆ సమస్య పెద్దదై ఉండాలి. కాబట్టి ప్రపంచానికి అతిపెద్ద సమస్య ఏదంటే పాపాలని తీసివేసే సమస్య. ఈ సమస్య మరి అందుకనే తండ్రి అయిన దేవుడు మరి ఎప్పుడు పంపించాలంటే కాలం సంపూర్ణమైనప్పుడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి దేవుడు ఎప్పుడు పంపారంటే కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని రావాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారినప్పుడు తండ్రి అయిన దేవుడు పంపించాడు ప్రియమైన దేవుడు వలన. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారే శిలువపై చనిపోలేదనే మాట కూడా చాలా మంది మరి క్రీస్తు వ్యతిరేకులైనటువంటి చాలా మంది చెప్పారు ప్రియమైన దేవుడు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తే శిలువపై చనిపోకపోతే మనందరం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం? ఈరోజు నశించి నరకానికి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ నశించి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం? నరకానికి. కాబట్టి నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి బలి అవసరము. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది.
ఒకవేళ యేసుక్రీస్తు వారు రాకపోయింటే 800 కోట్ల మంది ఎక్కడ పోయేవాళ్ళు? నరకానికే పోయేవాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల, కాబట్టి నిత్య జీవానికి బలి అవసరం అంటే ఖచ్చితంగా బలి అవసరమా? ఆ బలి ఎవరైపోయినారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఎందుకు బలిగా అర్పించాలంటే ఆయన నిర్దోషి, ఏ పాపం చేయనటువంటి ఒక యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రక్తం మాత్రమే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పాపాలను కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు మరి గ్రంథపు చుట్టూలో రాయబడినట్టుగా బలిగా అర్పించారు ప్రియమైన దేవుడు వాళ్ళ. కాబట్టి మరి ప్రకృతి బలైపోయింది మన కోసం, మనల్ని బ్రతికించడానికి, మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో బలైపోయినాడు. అలాగే మరి మనం కూడా బలి కావాలా లేదా అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వల్ల. మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు, అంటే మన కోసం బలైపోయినాడు. కాబట్టి మనం కూడా బలి కావాలి. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమైనాం. మరి మనం ఏ విధంగా బలి అయిపోవాలి అంటే, మనం ఏ విధంగా బలి కావాలంటే మనం అనేక త్యాగాలు చేయాలి ప్రియమైన దేవుడు. మన సమయాన్ని త్యాగం చేయాలి, మన కాలాన్ని త్యాగం చేయాలి, మన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేయాలి. అంటే మనం ఎప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఒకటే, మళ్ళీ అప్పుడు కూడా దేవుడి గురించి ధ్యానించాలి. బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనకు దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టాడు. కానీ మనము మరి ఎప్పుడు కూడా సమయాన్ని మాత్రం, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో మనం నడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే మనం ఖచ్చితంగా దేవుడి పనిలో ఉండాలి ప్రియమైన దేవుని వారు. విక్టర్ సార్ గారు బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వాకింగ్ చెప్పాలనుకున్నాను. నిజంగా డిశ్చార్జ్ అయిన మొదటి రోజే వాకింగ్ చెప్పారు. అంటే నిజంగా అలా బలి కావాలి. అలా బలి అయితేనే పరలోకం మనకి ఇస్తాడు దేవుడు. నిజంగా మరి మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం ఏ విధంగా పెట్టాలంటే, మన ధనాన్ని, మన సమయాన్ని, మన కాలాన్ని ఖర్చు చేయాలి. మరి ఈరోజు మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి మరి కష్టం ఏ విధంగా పడతాం? మన చెమట మరి నేల మీద పడితేనే, అంటే మన రక్తమే చెమట రూపంలో నేల మీద పడుతుంది ప్రేమైన దేవుని వల్ల. అంటే రక్తమే చెమటగా మారుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మరి ఆయన శిలువలో ఉన్నప్పుడు మరి ఆయనలో ఉన్నటువంటి రక్తం అంతా అయిపోయిందంటే చివరికి ఏముంది? నీటి బిందువుగా ఉన్నది. అలా మన రక్తాన్ని కూడా మనము దేంట్లో ఖర్చు పెట్టాలంటే, ఈరోజు మనం ఏదైనా మరి దేవుని పని ఉన్నదంటే తొందరగా వచ్చి దేవుని పనిలో ఉండాలి. అది ఎంత పెద్ద ఏ పనైనా, ఊడ్చే పనైనా, తర్వాత మరి కళలు పాతే పనైనా, లేదంటే సౌండ్ సిస్టమ్ పెట్టే పనైనా, ఏదైనా మనం కానీ ఎవరితో సమానం అంటే ఆ వాక్యం ఎవరు ప్రకటిస్తారో వాళ్ళతో సమానం ప్రేమైన దేవుని వాళ్ళ. కాబట్టి మనం ఈ విధంగా బలి అయితేనే మనం కూడా పరలోక రాజ్యానికి చేరుతాం ప్రేమైన దేవుడు అంట. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయనటువంటి వారే, ఆయనే ఎన్నో శ్రమలు, మహాశ్రమలు అనుభవించారు. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనం కూడా మరి పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, నిత్య జీవానికి బలి అవసరం అంటే ఖచ్చితంగా బలి అవసరమే. మరి యేసుక్రీస్తు వారు ఎబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన బలులు అంటే పాప పరిహారార్థ బలులు. అంటే గొర్రెలు, మేకలు ఏ నీకు ఇష్టమైన బలులు కాదు, నా శరీరము మీరు నాకు గ్రంథపు చుట్టూలో రాయబడిన ప్రకారం నేను మరి నా శరీరం నమర్చితే కాబట్టి నేను కలువరి శిలువలో నా శరీరాన్ని మరి ఎంత అవమానించినా, పిడుగుద్దులు గుద్దినా చివరి రక్తాన్ని కార్చడమే ఇది మీరు గ్రంథపు చుట్టూలో నా గురించి రాసుకున్నారు ప్రియమైన దేవుని వల్ల అనేది అక్కడ మరి మనకు తెలుస్తుంది. అలాగే మరొక మాట చదువుకున్నాం, ఏమి? యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం పొందుటకు నేనేం మంచి కార్యాలు చేయాలని. అంటే అప్పుడు దేవుడు అన్ని చెప్తాడు, ఆజ్ఞలను పాటిస్తే చాలన్నాడు. కానీ ఇంకా మరి తర్వాత ఇంకా ఆయన దగ్గర కొంతకాలం ఉంటే నువ్వు కూడా బలి కావాలన్నాయన అని చెప్పేవాడు యేసుక్రీస్తు వారు. కానీ నీ ఆస్తిని అమ్మి పేదలకి ఈ అన్నం వెంటనే మరి ముఖం చెల్లించుకుని ఎవరు వెళ్ళిపోయారు? ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి
మరి ఎవరైనా మన దగ్గరకు వచ్చి మరి నిత్య జీవానికి బలి అవసరమా అని అడిగినప్పుడు, అవసరం లేదు అన్నప్పుడు మనం ఈ యొక్క మాటలన్నీ వారికి చూపించాలి ప్రియమైన దేవుని వారు. కాబట్టి నిత్య జీవానికి బలి అవసరం అంటే ఖచ్చితంగా నిత్య జీవానికి బలి అవసరమే. మరి విన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క పాఠాన్ని మనం ముగిస్తుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట వందనాలు తండ్రి. తండ్రి, మా కోసం తండ్రి ఈ జగత్తు పునాది వేయబడకముందే మీ కుమారుని బలిగా నిర్ణయించుకున్నారు తండ్రి. మా కోసం మరి పాపాత్ములైన మా కోసం యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మా కోసం బలైపోయినాడు తండ్రి. అలాగే ఎంతో ప్రకృతి కూడా మరి బలైపోయిన తండ్రి మమ్మల్ని బ్రతికించడానికి. కాబట్టి తండ్రి, మేము కూడా మా సహోదరు నిమిత్తం మేము కూడా బలైతేనే మాకు పరలోకం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. విన్న ఈ పాఠాన్ని మరి మేమందరం కూడా చక్కగా నేర్చుకొని మరి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చక్కగా రాయగలను దయచేస్తారని కోరుకుంటూ, అలాగే తండ్రి మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి మీ కుమారుడు విఠల్ సార్ గారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని తెచ్చాను. అలాగే వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవించండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి మరి మీ గురించి తెలుసుకునే భాగ్యం మాకు మరొకసారి మీ చిత్తమైతే దయచేస్తారు. మా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.